ముందుకు వెళ్తూ ఉన్నట్టయితే, నువ్వు పర్ఫెక్ట్గా కావాలి అని అంటే మళ్ళీ ధనము దేవుడు నీకు ఇస్తాడు, ఇవ్వడానికి కాదు. నువ్వు ధనవంతుడిగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తమై ఉంటూ ఉన్నారు. ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలందరికీ కూడా, కూర్చొని ఉంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ విధంగా మిడిల్ క్లాస్లో ఉండడము దేవుని చిత్తం కాదు. ఈ స్టాండర్డ్ లెవెల్లో నువ్వు నేను ఉండడం అనేది దేవుని యొక్క చిత్తం కాదు. నువ్వు రిచ్గా కావాలి, నువ్వు రిచ్గా ఉండాలి, నువ్వు ధనవంతునిగా ఉండాలి. కానీ నీ మనస్సు అనేది మాత్రం కంట్రోల్లో ఉంటూ, నీ మనస్సు అనేది, నీ హృదయం అనేది ధనము మీద ఉండొద్దు. నువ్వు రిచ్గా ఉంటూ కూడా నీ మనస్సు ధనము మీద ఉండొద్దు అని అంటే యేసు ప్రభువుల వారు ఉపమానం చెప్తూ ఉన్నాడు, కొన్ని మాటలను చెప్తూ ఉన్నాడు. ఇది చెప్పిన తర్వాత ఇంకో 2-3 వచనాలు చూసుకొని మనము ఈ యొక్క వాక్యంను మనము ముగించుకుందాము. పోయిన వారము ఒక సిస్టర్ చెప్తున్నది, అన్న ఇది చివరి వాక్యము, దీని తర్వాత మనం ముగించుకుందాం. ఈ వాక్యం చదివిన తర్వాత ముగించుకుందాం, ఈ వాక్యం చదివిన తర్వాత ముగించుకుందాం అని 8 సార్లు చెప్పినావు అన్న. నేను లెక్క పెట్టిన 8 సార్లు చెప్పినావు కానీ నువ్వు ముగించలేదన్న అని ఒక సిస్టర్ చెప్తూ ఉన్నాను. నాకే తెలియదు, నేను 8 సార్లు ఈ వాక్యం చదివిన తర్వాత మనం ముగించుకుందామని నేను జనరల్గా చెప్తూ ఉంటాను. కానీ నువ్వు 8 సార్లు చెప్పినావు కానీ ముగించలేదు. అంటే 8 అనేటువంటి వాటిపైన మనసు పెట్టుకున్నారు కానీ వాక్యం పైన మనసు పెట్టుకోలేదని నాకు అర్థమైంది. అబ్బా ఎప్పుడు ముగిస్తాడా నన్ను చూసుకున్నట్టు దాని మీద మనసు పెట్టుకొని ఉండదు కానీ, అరే వాక్యం ద్వారా నా జీవితాన్ని బాగు చేసుకుందాం అనే దాని మీద మనసు పెట్టుకోలేదు. 8 సార్లు లెక్క పెట్టిందంటే వాక్యాన్ని ఒక్కసారి లెక్క పెట్టిందా అంటే ప్రియమైన వాళ్ళు ఎందుకు చెప్తున్నానంటే, మనం కూడా సమయాన్ని మెయింటైన్ చేయాలి అని అంటే అన్నీ కూడా ప్రియమైన వాళ్ళ టకాటకగా మనం వాక్యాన్ని అర్థం చేసుకొని మన మెమొరీ కార్డులో, మెమొరీ చిప్లో, మన మనసులో దాచుకొని ఉంటే నేను కూడా తొందరగానే ముగించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి చూడండి, దేవుడు నిన్ను నన్ను రిచ్గా ఉండాలని కోరుకొచ్చుకున్నాడు. రిచ్గా ఉన్న తర్వాత కూడా అంటే ధనవంతులుగా అన్ని విషయాలలో సమృద్ధి కలిగి ఉండాలి, నువ్వు కంట్రోల్లో అన్ని పెట్టుకోవాలని అంటే దేవుడు 2-3 మాటలు చెప్పి ఉంటున్నాడు. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 20వ వచనం చూస్తూ ఉన్నట్టయితే, కరెక్ట్గా నేను పాస్వర్డ్ ఇట్లనే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ప్రియమైన వాళ్ళరా ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, ప్రియమైన వాళ్ళరా చూడండి, అందుకు యేసు ఒక్క వ్యక్తి పరిపూర్ణుడు కావాలి, నువ్వు పర్ఫెక్ట్ విమన్గా ఉండాలి అని అంటే నీకు కావలసినదంతా నువ్వు పెట్టుకొని మిగతాదంతా కూడా దేవుడి సేవకు నువ్వు సమర్పించినట్టయితే పరలోక రాజ్యములో నువ్వు ధనము సమకూర్చినటువంటి వాడబోతావు, వ్యక్తివవుతావు. పరలోక రాజ్యంలో దాచపెట్టుకున్నటువంటి ధననిధులు అది పర్మనెంట్, అది శాశ్వతమైనది. అక్కడికి వెళ్ళేటప్పుడు నీ పరలోకానికి మనం వెళ్ళేటప్పుడు అక్కడ నీకోసం ధననిధులు ఉండాలా. ఇక్కడ నువ్వు భూలోకంలో రిచ్గా ఉండి ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకొని బంగారంతో ఆనందిస్తూ ఉన్నట్టయితే అక్కడికి బిషపుల్లాగా వెళ్ళినావు అనుకో, ఏం లేనిలాగా వెళ్ళినావు అనుకో, ఏం లాభము అంటుండు. అక్కడ ధననిధులు సమకూర్చుకోండి, ఎక్కడ కనిపించని పరలోకంలో. యేసు ప్రభువు చెప్పిన మాటకు బట్టి ధన నిధుల పైన, పైసల పైన ఎక్కువ మనసును మీద పెట్టుకున్నట్టయితే చాలా మంది గుండె నొప్పి అని, ఛాతీ నొప్పి అని, హార్ట్ అటాక్లు వచ్చి, లేకపోతే ఇంకేమేమో కార్యములు చేసుకొని వాళ్ళని వాళ్ళు నష్టం చేసుకునే వాళ్ళుగా నువ్వు ఉండకుండా నీకు కావాల్సినదంతా పెట్టుకొని ఎక్కువ ఆలోచనలు చేయకుండా, ఎక్కువ టెన్షన్లో వెళ్ళకుండా నువ్వు పరలోక రాజ్యంలో దాచుకున్నట్టయితే అది నీకు మేలు. అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఇంతగా డిపాజిట్ చేసుకొని ఉన్నానని యేసుప్రభు మాటకు లోబడి ఆయన మాటను అర్థం చేసుకొని అక్కడ డిపాజిట్ చేసుకోవడం అనేది అది పర్మనెంట్ అయి ఉంటూ ఉన్నది, అది ఇంటర్నల్ అయి ఉంటూ ఉన్నది, అది శాశ్వతమైనది ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఇక్కడ మన వాక్యంలో చూసుకుంటున్నట్టయితే ఇంకో 2 వాక్యాలను మనం చూసుకొని ముందుకు వెళ్దాం. ముగిస్తానని చెప్పలేను, ముందుకు వెళ్దామని చెప్తూ ఉన్నాను. ఇంకా 2-3 వాక్యాలు, కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, 1 గంటలకు ముగించేస్తాం. ఇప్పుడు 1 గంటలకు మాత్రం ఖచ్చితంగా టైంకి మనము ముగించేస్తామని తెలియజేస్తున్నాను. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే నువ్వు ఇతరులతోటి కంపేర్ చేసుకుంటున్నప్పుడు, పోల్చుకోవడం వల్ల నువ్వు నష్టపోతావే కానీ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఎంజాయ్ చేయలేవు. ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ని, ప్రస్తుతమైనటువంటి సమయంలో టైంని నువ్వు పోగొట్టుకున్న వాళ్ళు
అట్లా ఉండొద్దని, ఇతరులతో కంపేర్ చేసుకోకుండా ఉన్న దాంట్లో నువ్వు తృప్తి పొందాలని దేవుని యొక్క చిత్తమై ఉంటున్నారు. కాబట్టి ప్రియమైన వారులారా, ధనవంతులగుటకు 9వ వచనం, 1 కొరింథియన్స్ 1 తిమోతి 6వ అధ్యాయము 9వ వచనం చదువుతూ ఉన్నాడు. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశలోను పడుదురు. ప్రియమైన వారులారా, చాలా మందిని నేను చూస్తున్నాను ఈ మధ్యలో. ధనాపేక్ష, ధనము ఎందు మనసు పెట్టుకొని ఉండడం, గొప్ప డబ్బు పైన మనసు పెట్టుకొని ఉండడం, పెద్ద పెద్ద బిల్డింగ్ల పైన మనసు పెట్టుకొని ఉండడం. నేను ఒక సేవకుని చూసినాను, ఒక 7-8 సంవత్సరాల క్రితం సేవకుని చూసినాను. ఇతరులతోటి పోల్చుకొని కొన్ని విషయాలలోకి వెళ్ళిపోయి కార్లు అవి మెయింటైన్ చేసుకొని, ప్రియమైన వారులారా, అది కాదు కానీ విషయం, నేను చెప్పాలనుకున్న విషయం ఒకటి చెప్తూ ఉన్నాను. ఈ వాక్యంలో బట్టి ధనము పైన కొంతమంది సేవకులు ఇప్పటికీ కూడా ఆ యొక్క వ్యాపారంలో, ఆ యొక్క ఊబిలో, ఆ యొక్క చదవాలి. ఎన్నో వచ్చినాము? 4వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. నేను ఏ స్థితిలో ఉన్నానో చూడండి, పౌలు భక్తుడు చెప్తున్నాడు, నేను ఏ స్థితిలోనైతే ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండా, ఆ స్థితిలో, నువ్వు ఉన్న స్థితిలో తృప్తి కలిగి ఉండుట నేర్చుకొని ఉన్నాను. ఏం చేసుకొని ఉన్నాడంట? నేర్చుకోవాలా. నేర్చుకుంటేనే ఆ ఉన్న పరిస్థితిలో తృప్తిగా బతకడము, తృప్తిగా బతకగలుగుతాం. నువ్వు నేర్చుకోకపోతే తృప్తిగా బతకలేవు. దేవుని వాక్యం నేర్చుకోవాలి. అందుకు ఒక పౌలు భక్తుడు ఏమని చెప్తూ ఉన్నాడు? అన్ని విషయాలలో నేను తృప్తి కలిగి ఉండడము నేర్చుకొని ఉంటూ ఉన్నానని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరియు దీన స్థితిలో ఉండనెరుగుదును. దీన స్థితి ఏంటిదో నాకు తెలుసు. సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ఐశ్వర్యవంతులుగా సంపన్న స్థితిలో, ఉన్నతమైన స్థితిలో, కోటీశ్వరులలో కావచ్చు, లక్షాధికారులలో ఉండడం కూడా నాకు తెలుసు. ప్రతి విషయములలోను అట్టి కార్యములలోను కడుపు నిండి ఉండడం కూడా నాకు తెలుసు. ఆకలి కొని ఉండుటకును, ఆకలి అంటే ఏందో కూడా నాకు తెలుసు. సమృద్ధి కలిగి ఉండుటకును, సమృద్ధి కలుగుండి ఉండుటకును, లేమి కలిగి ఉండుటకును, లేని పరిస్థితి కూడా నాకు తెలుసు. నేర్చుకొని ఉన్నాను. కాబట్టి ప్రియమైన వారులారా, మన మనస్సు, మన హృదయము, మన ఆలోచన దేవుడు నిన్ను ఎందుకోసమైతే ఏర్పాటు చేసుకున్నాడో వస్తువుల పైన కాకుండా దేవుని మందిరంలో నేను ఏం చేయగలుగుతానో, దేవుని మందిరానికి నువ్వు డైరెక్ట్ పరలోక రాజ్యంలో ఫిక్స్ చేసుకోవాలి. నీ ధననిధులు అంటే ఏడోమై ఫిక్స్ చేస్తావు, అకౌంట్ ఏడోమై ఓపెన్ చేస్తావు. పరలోక రాజ్యంలో ఫిక్స్ డిపాజిట్ కావాలి, నువ్వు చేయాలనుకుంటున్నావు, కొన్ని లక్షలు పెట్టాలనుకుంటున్నావు, లేకపోతే నీ ఆస్తి మొత్తం తీసుకెళ్ళి పరలోక రాజ్యంలో డిపాజిట్ చేయాలంటే అకౌంట్ ఏడు ఓపెన్ చేస్తావు? చెప్పాలి, ఇది చెప్తే నేను ముగించేస్తా. పరలోక రాజ్యంలో ధనములు సమకూర్చుకోండి, అక్కడ దొంగలు రారు, పురుగులు పట్టి మీ ధనం ఖరాబ్ కాదు. కాబట్టి పరలోక రాజ్యంలో ధనాన్ని ఫిక్స్ డిపాజిట్ చేసుకోండి, అది శాశ్వతమైనది, ఎప్పటికీ ఉంటుంది అని యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్నాడు. అవునా? అది నేర్చుకొని ఉన్నామా? మరి పరలోక రాజ్యంలో ధనము ఫిక్స్ డిపాజిట్ చేయాలంటే ఎక్కడ పోయి అకౌంట్ ఓపెన్ చేస్తామని అడుగుతున్నా. చెప్పండి, ఎక్కడ డిపాజిట్ చేస్తావు? దేవుని మందిరంలో అకౌంట్ ఓపెన్ చేయాలన్నాడు. అప్పుడు ఇక్కడ నువ్వు అకౌంట్ ఓపెన్ చేస్తే అక్కడ వెళ్ళి డిపాజిట్ అవుతుంది. అది స్విచ్ బ్యాంక్ అంటే కూడా పెద్దది, అది దానికి మించింది ఏం లేదు. ప్రపంచంలో అందరికంటే పెద్ద బ్యాంక్ ఏంటిది? స్విస్ బ్యాంక్ అంటే కూడా పెద్దది. అది పర్మనెంట్, శాశ్వతమైనది. కాబట్టి నువ్వు అకౌంట్ ఓపెన్ చేయాలా, ఏదైనా డిపాజిట్ చేయాలంటే సంఘములో నువ్వు అది ఖర్చు పెట్టాలా. సంఘములో నువ్వు ఇంకొక చేయికి తెలియకుండా ఒక్కొక్క చేయికి సహాయం చేసే విధంగా అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, చూడండి, దేవుని మందిరంలో నువ్వు ఏదైతే చేస్తావో, దేవుని మందిరంలో నువ్వు ఏదైతే ఇస్తావో అది డైరెక్ట్ వెళ్ళి అది వేస్ట్ కాదు. అది 10 రెట్లు ఏమైతుందమ్మా? అయిపోయింది వాక్యం, నేను ముగించేస్తున్నా. 1 గంటకు ముగించేస్తాను. 1 గంట వరకు వాక్యం చెప్పుకుంటా పోను. నేను మిమ్మల్ని నిలబెట్టింది క్లోజింగ్ ప్రేయర్ చేయడానికి. కాకపోతే మీరు నాకు చెప్పలేరు కాబట్టి నిలబడి ఉంటున్నారు. అయితే ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఏం తెలియజేస్తున్నానంటే, అయితే పరలోక రాజ్యం మీరు
దేవుని మందిరంలో ఏమైతే విత్తుతారో, ఏమైతే వేస్తారో, ఏమైతే డిపాజిట్ చేస్తారో అది వేస్ట్ కాదు. అది ఎంతైనా కానీ కూడా అది వేస్ట్ కాదు. ఎక్కడ పోయి డిపాజిట్ అవుతుంది? పరలోక రాజ్యంలో డిపాజిట్ చేసుకున్న వ్యక్తి అవుతావు. కాబట్టి ఇక్కడ వాక్యం చూసుకుంటున్నట్టయితే 2 కొరింథియన్స్ 9, 6, 7 వచనాలు కళ్ళు మూసుకొని చదువుకొని ముగించుకుందాం. కళ్ళు మూసుకొని చదువుకొని ముగించుకుందాం. కళ్ళు మూసుకొని చదువుతారు ఎవరైనా? లాస్ట్ అమ్మాయి 2 కొరింథియన్స్ 9, 6, 7 వచనాలు చదవండి. త్వరగా క్లోజ్ చేయండి. చదవని వాళ్ళు కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తే దేవుడి వాక్యంలో బట్టి గట్టిగా. వెరీ గుడ్. కొంచెముగా విత్తువాడు కొంచెముగా విత్తువాడు కొంచెములో పంట కోయును. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయము చెప్పవచ్చును. అని ఈ విషయము చెప్పవచ్చును. సనుగు కొనకయు ఏంటంట? దేవునికి ఇచ్చేటప్పుడు నువ్వు కొంచెముగా ఇస్తే కొంచెముగానే పంట కోస్తావు, సమృద్ధిగా ఇస్తే సమృద్ధిగా పంట కోస్తావు. అది ఇచ్చేది కూడా నువ్వు సనుక్కుంటా ఇచ్చినావు అనుకో, గులుక్కుంటూ ఇచ్చినావు అనుకో, మనసును బాధ పెట్టుకుంటా ఇచ్చినావు అనుకో. చదవండి. సనుగు కొనకయు బలవంతంగా కూడా ఇవ్వద్దు. దేవునికి ఇష్టం, ఆయన అంగీకరించాడు. సనుక్కోవద్దు, గులుక్కోవద్దు, మనసు బాధ పెట్టుకోవద్దు. బలవంతంగా ఎవరో చెప్పిండు కదా అని కూడా నువ్వు బలవంతంగా కూడా ఇవ్వద్దు. ఎట్లా ఇవ్వాలంట? బలవంతముగా కాకయు ప్రతి వాడును ఎట్లా ఇయ్యాలా? తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. ఏంది? ఎవరు చెప్తున్నారు ఇయ్యవాలని? దేవుని వాక్యం చెప్తుంది. నేను చెప్తలేను ఇయ్యవాలని. ఎవరు చెప్తున్నారు? దేవుని వాక్యము తన హృదయములలో నిశ్చయించుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు నువ్వు నిశ్చయించుకోవాలా. దేవుడిని నిశ్చయించుకొనిన ఎడల హృదయం కొనిన ప్రకారము ఇయ్యవలెను. తర్వాత దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమించును. హల్లెలూయా. అర్థమవుతుందా ఇప్పుడు? ఎంత గొప్ప విషయం. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడట? నిన్నే ప్రేమిస్తును అని చేతులెత్తి పాట పాడేటోళ్ళు కాదు. ఎవరిని ప్రేమిస్తాడంట? వాక్యం చెప్పండి అమ్మా, వాక్యం చెప్పండి. దేవుడు ఉత్సాహముగా, అర్థమవుతుందా? ఉత్సాహంగా ఇస్తున్నటువంటి వాళ్ళను దేవుడు ప్రేమిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగంటారా? ఉత్సాహంతో ఇవ్వాలంట దేవుడికి. ఉత్సాహంగా ఇచ్చు వాడిని దేవుడు వస్తలేదండి నోట్లోకి వెళ్ళి. ఉత్సాహంగా ఇచ్చు వాడిని దేవుడు ప్రేమించును. దేవుడు నిన్ను ప్రేమించాలి అంటే, దేవుడు నిన్ను ప్రేమించాలి అంటే ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? ఉత్సాహం కొని చేయమని అంటుడా? ఉత్సాహంగా కీర్తించమంటుడా? కందులు వేయమంటుడా? ఉత్సాహంగా ఏం చేయాలి నువ్వు? వస్తలేదు. ఉత్సాహంగా ఇవ్వాలా? ఏమి ఇవ్వాలో నీకు తెలుసు, నేను చెప్పాను. శ్రేష్ఠ మీద తీయాలా, బెస్ట్ అనేది తీయాలా? చినిగిపోయిన నోట్లు, బయట నోట్లు, చెల్లని నోట్లు, బయట పడి వేసినటువంటి ఇంట్లో మూలకున్నటువంటి వస్తువులు తీసుకొచ్చి ఇవ్వద్దు. ఏమి ఇవ్వాలా? నీకు ఏదైతే ఇష్టమో ఉన్నదో, ఏదైతే గొప్పగా నీ దృష్టిలో ఉన్నదో అది నీకు తెలుసు. అది ఇచ్చినప్పుడు దేవునికి ఉత్సాహంగా ఇచ్చిన బిడ్డ అవుతుంది. అప్పుడు దేవుడు రిటర్న్లో నేనేం చేస్తాడు? మరియు ప్రేమించు. ప్రేమిన వాళ్ళ కన్ను మూసుకున్నాను. నీ మనసు, మన హృదయము ఈ పాట కట్టు మూసుకున్న 2 నిమిషాలు తీసుకొని చేతులు పైకెత్తి దేవుడు వాక్యం ద్వారా మనం నేర్చుకున్నట్టయితే ప్రేమిన వాళ్ళని కన్ను మూసుకోండి. లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్. నీ చేతులు పైకి